దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ద మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ అనే పుస్తకాన్ని గత కొద్ది నెలలుగా మనం చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక కొత్త హెడ్డింగ్ ప్రారంభిస్తాం మనం. ఫాలోయింగ్ మెహర్ బాబా నౌ. ఆయన 74.5 పాటు భౌతిక శరీరంతో ఈ భూమి మీద జీవితాన్ని గడిపారు. ఆయన 31/1/1969 నాడు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టేశారు. ఆయన భౌతిక శరీర నిర్యాణ అనంతరము ఆయనను అనుసరించడము ఎలా అనేటువంటి విషయం ఈ రోజు ఇక్కడ చర్చిస్తూ ఉన్నాడు. అదర్ లింగరింగ్ ఇష్యూస్ ఫర్ అస్పైరింగ్ బాబా లవర్ హ్యావ్ సర్ఫేస్డ్ సిన్స్ బాబా డ్రాప్డ్ హిజ్ బాడీ. బాబా శరీరంతో ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండేది. ఆయన శరీరం విడిచిపెట్టేయగానే అనేక సమస్యలు, అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఇదివరకు నాకు ఒక సంశయం ఉందనుకోండి, నేరుగా ఆయనకు ఒక ఉత్తరం రాసేవాడిని, ఆయన నుంచి ఆ సమాధానం వచ్చేది. ఇప్పుడు మరి భౌతికంగా ఆయన లేడు, నేను ఏం చేయాలి? గతంలో మనం చూశాం, నా కొడుకు ఇంజనీరింగ్కి వెళ్ళాలా, మెడిసిన్కి వెళ్ళాలా అని కూడా ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. ఉదాహరణ మన కాకినాడ నుంచే ఆయన సమాధానం రాసేవారు, నువ్వు ఇదిగో ఇంజనీరింగ్లో జాయిన్ చేయించు అని. మరి ఇప్పుడు అటువంటి సమస్య వస్తే నేను ఎలా ముందుకు వెళ్ళాలి? నేను అనేక అంశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. సో దీస్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ డీల్ విత్ క్వశ్చన్స్ ఆఫ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫర్ దోస్ ఆన్ ది అవతారిక్ పాత్. అవతారుడు సూచించిన మార్గములో నడుస్తూ ఉన్నటువంటి సాధకులు వాళ్ళు తమ జీవితాలలో ఇప్పుడు ఎలాగూ ప్రవర్తించాలి, ఏ పరిస్థితులలో ఎలాగూ స్పందించాలి అనేటువంటి విషయం మీద అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతాయి దైనందిన జీవితంలో. మెహర్ బాబా అండ్ అదర్ స్పిరిచువల్ టీచర్స్. అంటే ఒకడు బాబా ప్రేమికుడు అయిపోయాడు, బాబా యొక్క విషయం సీరియస్ గా తీసుకున్నాడు, అతను ఎలాగూ తన జీవితంలో ప్రవర్తించాలి, మెహర్ బాబాకు సంబంధించి ఇతర గురువులకు సంబంధించి ఆ విషయం చెప్తున్నారు. మెహర్ బాబాస్ మెసేజెస్ ఆర్ హైలీ కంగ్రూయెంట్ విత్ గ్రేట్ మిస్టిక్ టీచింగ్స్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ది ఎసెన్షియల్ టీచింగ్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ లివింగ్ స్పిరిచువల్ టీచర్స్ ఫ్రమ్ మెనీ ట్రెడిషన్స్. ఇప్పటికే ఆధ్యాత్మిక జీవితంలో అనేక సంప్రదాయములు ఉన్నాయి, అనేక విశ్వాసములు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. ప్రతి మతానికి సంప్రదాయానికి సంబంధించినటువంటి గొప్ప పద్ధతులు ఇప్పటికే ఆవిష్కరింపబడి ఉన్నాయి. మెహర్ బాబా సూచించిన పద్ధతి కూడా వాటికి అనుగుణంగానే ఉంటుంది. అలాగే జీవించి ఉన్నటువంటి కొంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు సూచించిన విధానానికి కూడా అనుగుణంగానే ఉంటుంది మెహర్ బాబా విధానం. హవెవర్, అకార్డింగ్ టు బాబా, ది అవతారిక్ పాత్ ఈజ్ బెస్ట్ ట్రాడ్ విత్ సింగిల్ మైండెడ్ కాన్సంట్రేషన్. అయితే ఒక విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా గ్రహించాలి. బాబా ఏం చెప్పారంటే, అవతారుడి మార్గంలో నడిచేవాడికి ఏకోన్ముఖమైనటువంటి ఆరాధన అది అత్యంత ప్రయోజనకరముగా ఉంటుంది. ఒకరోజు ఒకరిని ఆరాధించడం, రెండవ రోజు మరొకరిని ఆరాధించడం, దీని వలన ఏకాగ్రత కష్టమవుతుంది. ఆ మార్గములో నడిచినప్పుడు సంపూర్ణమైన ప్రయోజనాన్ని పొందాలి అంటే ఏకోన్ముఖ ఆరాధన మంచిది అని బాబా చెప్తూ ఉన్నారు. ఇఫ్ ఎన్ aspirant is committed to following Meher Baba, he respects all sincere lovers of God as brothers and sisters, whether they may be masters or disciples. Yet, he seeks to follow only the spiritual guidance of Meher Baba. దాన్ని విశ్లేషించి చెబుతూ ఉన్నాడు రచయిత. ఉదాహరణకి ఒక వ్యక్తి మెహర్ బాబాని పూర్తిగా అంకితమైపోయి అనుసరిస్తూ ఉన్నాడు. అతడు మిగిలిన భగవత్ ప్రేమికులను అందరినీ కూడా అతను తన సోదరులు సోదరీమణులలాగే పరిగణించాలి కూడా. అతడు మామూలుగా నాలాంటి సాధకుడే కావచ్చు, లేక ఒక గురువుగా చలామణి అవుతూ కూడా ఉండవచ్చు. అతను అయినప్పటికీ అతను నా సోదరుడే అని పరిగణిస్తాడు. అయినప్పటికీ మార్గదర్శకత్వాన్ని మాత్రము తను ఎవరిని గురువుగా ఎంచుకున్నాడో ఆ మెహర్ బాబా నుండి
మాత్రమే స్వీకరిస్తాడు. ఎవడైనా అంతేగా. ద పాసిబుల్ బ్లైండ్ ఎల్లీస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్టర్ ఇంపర్ఫెక్ట్ మాస్టర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డిస్కస్డ్. ముందు అధ్యాయాల్లో అపరిపూర్ణులైనటువంటి బోధకులను వెతుకుతూ ఆ దారి కానక ఆ చీకట్లో పడినటువంటి ఆ కష్టాలన్నీ మనం ముందు అధ్యాయాల్లో చర్చించుకున్నాం. మనం ఇన్ 1968 Baba ordered Adike Irani to write a circular to all Baba lovers warning about phony gurus. 1968వ సంవత్సరంలో తన కార్యదర్శి అయినటువంటి ఆదికే ఇరానీ ద్వారా బాబా తన ప్రేమిక ప్రపంచంలోని సభ్యులందరికీ ఒక సర్క్యులర్ ఇప్పించారు. ఆ సర్క్యులర్ ముఖ్యంగా ఏంటంటే మోసపూరితమైనటువంటి గురువుల పట్ల జాగ్రత్త వహించండి అనే ఒక సర్క్యులర్ ని పంపించడం జరిగింది. ఆ సర్క్యులర్ యథాతథంగా ఇక్కడ పొందుపరిచాడు. ఏ ట్రూ బాబా లవర్ must remember the repeated warnings given to all Baba lovers again and again to stay away from persons who feel and assert that they are masters and saints and possess powers to help human beings. Baba పదే పదే తన ప్రేమికులకు చాలా కాలంగా ఒక హెచ్చరికను ఇస్తూ ఉన్నారు. ఒక యథార్థమైన బాబా ప్రేమికుడు వీటిని సదా గుర్తుంచుకోవాలి. ఏమిటది ఆ హెచ్చరిక? ఎవరైతే మేము గురువులము అని, సాధువులము అని, మానవుడికి సహాయం చేయడానికి సకల శక్తులు తమ చేతుల్లో ఉన్నాయి అని వాళ్ళు చెబుతూ ఉంటారో వాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి సుమా అని బాబా తన ప్రేమికులకు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. Beware of them who exploit spirituality to gain their selfish ends and dupe others in the name of Sadgurus and the Avatar. బాబా అంటున్నారు, కొంతమంది వ్యక్తులు ఆధ్యాత్మికతని వక్రమైనటువంటి మార్గములో లాభానికి దాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఆయన పాదాలు ముట్టుకుంటే 10,000, ఆయన భార్య పాదాలు ముట్టుకుంటే 5,000 కదా. ఇలాగా రకరకాలు. అంటే డబ్బు విషయము ఇక్కడ జొరబడి స్వలాభము జొరబడితే అది ప్రమాదమునకు దారి తీస్తుంది. జాగ్రత్త సుమా. బాబా చెప్తున్నారు, వాళ్ళని వారు సద్గురు శ్రీ 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 అని పదాలు కూడా వాడుకుంటూ ఉంటారు. అలాగే అవతార పురుషుడిగా ఆ పదాన్ని కూడా వాడుతూ ఉంటారు. వాళ్ల పట్ల జాగ్రత్త అని బాబా హెచ్చరించారు. ఆయన బాబాస్ ఇన్స్ట్రక్షన్స్ టు స్టే అవే ఫ్రమ్ దోస్ టీచర్స్ who are authentically advanced may seem more puzzling, especially since Baba assigned a low priority to proselytizing and told lovers not to interfere with their friends' devotion to other saints and masters. ఒక విషయాన్ని బాబా స్పష్టం చేస్తూ ఉన్నారు. నీ ఆరాధన నీకు సంబంధించిన విషయం. అలాగే నీ మిత్రుడు ఉన్నాడు, నీ ఫ్రెండ్ ఉన్నాడు, అతని ఆరాధన అతనికి సంబంధించిన విషయం. అంచేత నీవు నన్ను ఆశ్రయించి నాకు విధేయుడిగా ఉండి అంకితం అయినప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ ఇరుగు పొరుగుల వాళ్ళు ఏ సాధువుని ఫాలో అవుతున్నారు, ఏ గురువుని ఫాలో అవుతున్నారు, దానిలో నీవు జోక్యము చేసుకోవద్దు అని చెప్తున్నారు. However, as related by one of Baba's women mandali, we can't benefit by following more than one master, even perfect masters. ఒక స్త్రీ మండలి సభ్యురాలు చెప్పినట్టుగా మనము ఒకే గురువును ఆరాధించడం వలన మనము ప్రయోజనమును పొందగలము. అంతేకాని ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అంటే నిజంగా సద్గురువే అవ్వచ్చుగాక, నేను ఒక పక్క ఒక గురువుని ఈ సద్గురువు అని చెప్పి ఇంకో గురువుని ఈ 5గురిని పెట్టుకుంటానండి అంటే దాని వలన నీవు ప్రయోజనము పొందలేవు అని వాళ్ళు సూచన కూడా చేశారు. Naturally, we respect all others whom we recognize as his own reflection. అయితే మనం మిగిలిన వాళ్ళని అవమానం చేస్తామని కానీ వాళ్ళని విశ్వసించము అని కానీ దాని అర్థం కాదు కదా. పరిపూర్ణులైన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ప్రతిబింబాలే. బట్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు ఓన్లీ వన్. అయితే మనం ఈ 2 చేతులతో ఒకే ప్రభువు ఒకే గురువు యొక్క పాదాలను పట్టుకొని ఉండాలి. ఉన్నది మనకు 2 చేతులు కదా,
ఒకనే పట్టుకోగలం గట్టిగా. అండ్ వాట్ బెటర్ వన్ దాన్ ద వన్, ఎవరైతే ఏకైకుడై ఉన్నాడో అటువంటి వాడు గురువుగా దొరికినప్పుడు అతన్ని పట్టుకుని ఉండడము ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్ బాబాస్ వర్డ్స్, బాబా మాటల్లో స్వయంగా ఆయన మాటలే, ఇట్ ఈస్ బెస్ట్ దట్ యు స్టిక్ టు మీ అలోన్, నన్ను మాత్రమే గట్టిగా పట్టుకుని ఉండడము చాలా చాలా అత్యుత్తమమైనది. యు విల్ బి బెనిఫిటెడ్ మోస్ట్ బై అన్ఫ్లించింగ్ లాయల్టీ ఇన్ యువర్ డివోషన్. అది నీ ఆరాధనలో తిరుగులేనటువంటి విధేయతను కనబరిచినట్లయితే నీవు పూర్తి ప్రయోజనాన్ని అందుకోగలవు. ఇఫ్ యు గో ఆన్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ యు గెట్ అన్నెసెసరీలీ మోర్ ఇన్వాల్వ్డ్. అలా కాకుండా ఇక్కడికి ఒకసారి అక్కడికి ఒకసారి ఇలా తిరుగుతూ ఉంటే నీవు ఏ రకమైన ప్రయోజనాన్ని పొందలేవు. వీళ్ళందరితోటి సంబంధాలు ఏర్పరచుకోవచ్చుగాక, కానీ కడకు ఎవడు కూడా నీకు సహాయం చేయడానికి కుదరదు. హోమీ కథ మనం చెప్పుకున్నాం కదండి. బాబా దగ్గర ఉండేవాడు హోమీ అనేటువంటి శిష్యుడు. రాత్రి అతనికి ఓ తేలు కుట్టింది. కానీ నిజానికి అతను ఎవరికైనా తేలు కుడితే మంత్రం వేసి తగ్గించేస్తూ ఉండేవాడు. కానీ అతనికి స్వయంగా కుట్టేటప్పటికి ఆ మంత్రం వేసుకోలేకపోయాడు. చాలా బాధ కలిగింది. బాబా 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 అని మెహర్ బాబాని తలుచుకున్నాడు. కాసేపు తగలా నొప్పి. కిర్ది సాయి బాబాని తలుచుకుందామని ఆయన తలుచుకున్నాడు ఒక 10 నిమిషాలు, అయినా తగ్గలే. మళ్ళీ ఆయన వదిలేసి ఉపాసనీ మహారాజును తలుచుకున్నాడు 10 నిమిషాలు, తగ్గలే. ఇలా బాబా చెప్పినటువంటి 5 సద్గురుల పేర్లు తలుచుకుంటూ ఉన్నాడు. తెల్లవారులు నొప్పితో బాధపడ్డాడు. తెల్లవారి బాబా వాడిని పిలిచారు. చెప్పు నువ్వు ఏం జరిగిందో రాత్రి అంతా అన్నారు. జరిగిందంతా చెప్పాడు. నిజానికి రాత్రి నేను 5 సద్గురువులతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నాను. ఇతడు పిలిచాడు మొట్టమొదటి నన్ను. సరే, నేను మధ్యలో వాళ్ళందరికీ మరి చెప్పి రావాలి కదా, వీడికి సాయం చేద్దామని లేచి నుంచునేప్పటికి పేరు మార్చేశాడు. వాడు మార్చేసి సిద్ధి సాయిబాబా అన్నాడు. సరే, ఆయన నన్ను పిలుస్తున్నాడు, పోయి నువ్వు కూర్చో నేను వెళ్తానులే అన్నాడు ఆయన. ఆయన లేచి సిద్ధమయ్యేటప్పటికి మళ్ళీ పేరు మార్చేశాడు. ఇలా తెల్లవారులు మాకు ఈ కాలు పీకులు తప్పలేదు. లేవడం కూర్చోవడం, వాడికి సాయం అందలేదు. అంచేత పిలిచేది ఏదో ఒక్కడినే పిలుచుంటే సహాయం తప్పనిసరిగా అంది ఉండేది అని బాబా స్వయంగా చెప్పినటువంటి ఉదంతం అన్నమాట. అదే విషయం ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. ఐఎమ్ ది ఎంపరర్, నేను చక్రవర్తిని, రారాజును, హైయెస్ట్ ఆఫ్ ది హై అని బాబా చెప్పారు. ఉన్నతోన్నతుడను, ఉన్నతులందరికంటే ఉన్నతుడు. ఇఫ్ యు బిలాంగ్ టు మీ యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ది ఇన్ఫినిట్ ట్రెజర్ దట్ ఈస్ మైన్. నీవు నావాడివి అయిపోయావనుకో, అప్పుడు నాకు ఎంత సంపద అయితే ఉందో అంత సంపదకి నీవు వారసుడవు కాగలవు అని. ఇప్పుడు చక్రవర్తి ఉన్నాడు, మనవడు పుట్టాడు అనుకోండి. ఆ మనవడు పుట్టుకతోటే వాడు వారసుడైపోయాడు. ఎందుకని? ఆయనకి మనవడుగా పుట్టిన కారణంగా. అలాగే మనము ఆయనకి అంకితం అయిపోయామనుకోండి, ఆయన సంపదకి మనం వారసులైపోయినట్టే. బట్ ఇఫ్ ఇన్స్టెడ్ యు గో ఆఫ్టర్ ది గాడ్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ ది ప్లేస్ like the saints and sadhus, it is sheer folly on your part. చక్రవర్తితో నీకు బంధవ్యము ఏర్పడిన తర్వాత ఆ గేట్ కీపర్లు, ద్వారపాలకులు ఉంటారే, వాళ్ళ దగ్గరే నువ్వు టైం గడుపుతున్నావు అనుకో, ఆ చక్రవర్తి నీ కోసం ఎదురు చూస్తూ ఏమనుకుంటాడు నీ గురించి? ఇదేంటి అక్కడ కూర్చుని మాట్లాడతాడు వాడితో, నాతో వాడికి బంధుత్వం వచ్చింది కదా అని ఎంత నొచ్చుకుంటాడు కదా. అంచేత ఈ సాధువులు, ఈ సంతులు, వీళ్ళంతా అవతార పురుషుడితో పోల్చినప్పుడు ద్వారపాలకుల వంటి వారే. ఆయనతోటే ఆ బాంధవ్యమును నెరపి సంపూర్ణమైన ప్రయోజనమని పొందండి. వెన్ ఐ టెల్ యూ దీస్ థింగ్స్ అండ్ ఆస్క్ యూ నాట్ టు విజిట్ అదర్ సెయింట్స్, పెర్హాప్స్ సమ్ ఆఫ్ యూ థింక్ ఈజ్ బాబా ఫీలింగ్ జెలస్ ఆఫ్ అదర్స్. నేను మీకు ఇలాగ చెప్పినప్పుడు ఆ సాధువుల దగ్గరికి ఈ సాధువులు వెళ్ళక్కర్లేదు నాయన అని నేను చెప్పినప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, ఓ బాబాకు అసూయ కూడా ఉందా, ఇతరుల దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు కదా మరి అని కూడా మీరు ఆలోచించుకొని మనసు అది పరిపరి విధాల పోతుంది కదా. బీయింగ్ ది వన్ రియాలిటీ, ద క్వశ్చన్ ఆఫ్ రైవల్రీ డస్ నాట్ అరైజ్ ఫర్ మీ ఎట్ ఆల్. అవతార చైతన్యము ఎలా ఉంటుందట? ఉన్నది నేనొక్కడినే, రెండవ వస్తువే లేదు అనేది నిరంతరమైన అనుభవం అనాది.
మరి అటువంటిప్పుడు అసూయ, ద్వేషము, వైరము, వైరుధ్యము ఎక్కడ అవకాశం ఉంటుంది? రెండు వస్తువులు ఏది కదా, ఉన్నది నేనే కదా. ఇఫ్ ఐఎమ్ టు బి జెలస్ ఎట్ ఆల్, ఐ విల్ హ్యావ్ టు బి జెలస్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. నేను గనక ఎవరి గురించి అయినా అసూయ పడాల్సి వస్తే నా గురించి నేనే అసూయ పడాలి. రెండో వాడు లేనే లేడు కదా. Aspirants following Baba who are tempted to run off and find another guru merely because Baba's physical body has expired are missing the entire point of the avtaric path. ఎంత స్పష్టముగా చెప్పేశాడో చూడండి. అవతార పురుషుడైన మెహర్ బాబా తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేశారు కాబట్టి మరొక గురువును నేను వెతకాలేమో అని ప్రయత్నము చేసేవాడు అసలు అవతార పురుషుడు సూచించిన మార్గములో నడవడం ఎలా అనే విషయాన్ని ఏమాత్రము అర్థము చేసుకోనట్టే లెక్క. ఆల్మోస్ట్ షూర్లీ పాయింటింగ్ టు ది పోస్ట్ 1969 పీరియడ్ బాబా అడ్వైజ్. బహుశా తన శరీర నిర్యాణం అనంతరము ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే బాబా ఇలా చెప్పారు. There is no need for my lovers to visit other saints. నా ప్రేమికులు ఎవ్వరికీ కూడా ఇతర సాధువుల దగ్గరికి వెళ్లి వాళ్ళ దర్శనం చేయవలసిన అగత్యము లేదు. Stick to me even during the phase of humiliation. నేను శరీరం విడిచిపెట్టేసిన తర్వాత నా అవమాన కాలము కూడా ఉంటుంది. ఎందుకని ఇదేంటి నేను వెళ్ళిపోయాడు, ఈయన ఇప్పుడు మనకు పనికొస్తాడా రాడా, మనకు అక్కడికి వస్తాడా రాడా, ఆ సమయములో నన్ను గట్టిగా పట్టుకొని ఉండండి. As discussed in chapter 15, some Baba lovers might be connected with spiritual teachers or advanced souls who are also fully dedicated to the avatar. అయితే కొంతమంది బాబా ప్రేమికులు, ఉదాహరణకి సూఫీలు ఉన్నారనుకున్నాం, వాళ్ళు కొంతమంది సూఫీ గురువులు ఉన్నారు, వాళ్ళు కూడా మెహర్ బాబానే అవతార పురుషుడుగా అంగీకరించి ఉంటారు. అయినా వాళ్ళ శిష్యులందరూ ఆ గురువు యొక్క మార్గదర్శకత్వంలో నడుస్తూ ఉంటారు. Such souls would share acceptance of Baba as avatar and perceive their role as helping the aspirant to love Baba more completely. సో ఆ గురువులు కూడా తమకంటే బలహీనులైనటువంటి వ్యక్తులను బాబా దగ్గరికి మరింత సన్నిహితంగా వెళ్లేలా దోహదం చెయ్యాలి అనే తమ పాత్రను పూర్తిగా అంగీకరించి ఉంటారు. Given these exceptions, however, aspirants on Baba's path risk considerable delay in their spiritual progress by involving themselves with other teachers and methods. సో వాళ్ళని పక్కన పెట్టేస్తే బాబా ప్రేమికులు ఎప్పుడూ కూడా నేరుగా బాబాని ఆశ్రయించడము వలన ఆలస్యము, కాలాన్ని నష్టపోవడము జరగకుండా నేరుగా ఆధ్యాత్మిక పురోగమనమును పొందగలరు. స్పిరిచువల్ లైఫ్ స్టైల్స్ పర్సనల్ టెస్ట్. ఆధ్యాత్మిక మార్గములో నడిచేటప్పుడు అనేక జీవన శైలులు ఉంటాయి. ఒకడు కాషాయ బట్టలు వేసుకొని ఒక నిష్టగా ఉంటాడు, ఒకడు చొక్కా ప్యాంటు వేసుకునే ఉంటాడు, కానీ వాడు కూడా ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తూ ఉంటాడు. పర్సనల్ టెస్ట్ అంటే వ్యక్తిగతమైనటువంటి అగ్ని పరీక్షలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు వారి జీవితంలో. మోస్ట్ ఆఫ్ దోస్ హూ ఫాలో బాబా ఎక్స్పీరియన్స్ ఇంటర్నల్ డిఫికల్టీస్. బాబాని అనుసరించే వాళ్లలో అనేక మంది ఆంతరికంగా అనేక కష్టాల్ని ఎదుర్కొంటూనే ఉంటారు. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. మనం ఇది ఆయనకే పాదాల మీద మనం తలకాయ పెట్టినప్పుడు ఆయన మన మీద పనిచేయడం మొదలు పెడతాడు. ఆయన పనిచేయడం మొదలు పెట్టినప్పుడు ఈ కష్టాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇన్ అడిషన్ టు ది పర్టికులర్ టెస్ట్ ఆఫ్ ఫెయిత్ ఫర్ లవర్స్ created by Baba's physical passing, Baba implied that each aspirant is tested by Maya, the force of illusion, at his or her point of greatest vulnerability. ప్రతి బాబా ప్రేమికుడికి కూడా బాబా సడన్ గా శరీరాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది పెద్ద అఘాతములాగే తాకింది. వాడే సమాధానపడి దాన్ని అంగీకరించడానికి కొంత సమయం పట్టింది అందరికీ కూడా, బాబా ప్రేమికులకి. ఇదే ఒక పెద్ద అగ్ని పరీక్ష బాబా ప్రేమికుడు. ఇది కాకుండా మాయ రెడీగా వేచి ఉంటది పక్కన నక్కి. అవకాశం దొరకగానే
అయిపోయింది కదా, ఈ శరీరం వదిలేసాడు, ఇంకోటి శరీరం ఉన్నవాడు చూద్దాం పద అని చెబుతూ ఉంటుంది. ఎందుకని అది ఎప్పుడూ కూడా భగవంతుడి వైపు వెళ్ళడాన్ని ఒప్పుకోదది. ఒక వ్యక్తి తన గుప్పిట్లో జారిపోతూ ఉంటే ఆస్తిని కోల్పోయినట్టే, అది బాధపడిపోతూ ఉంటుంది. అంచేత అది అనేకమైన ట్రిక్కులు ప్లే చేస్తూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సజెస్ట్ దట్ సచ్ స్టేట్స్ ఆర్ సటిల్ అండ్ టెండ్ టు ఇన్వాల్వ్ వన్స్ పర్సనల్ లైఫ్. బాబా ప్రేమికుల అనుభవాన్ని గనక తరచి చూసినట్లయితే వారి వ్యక్తిగత జీవితంలో అనేక పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు. సో ఫార్ అట్లీస్ట్ ది వెస్టర్న్ వరల్డ్ ఫ్యూ బాబా లవర్స్ హ్యావ్ రిసీవ్డ్ ఫిజికల్ థ్రెట్స్ ఛాలెంజింగ్ దర్ ఎలిజియన్స్ టు బాబా. తెల్లవాళ్ళకి గురించి చెప్తున్నాడు ఆయన, పాశ్చాత్య లవర్స్ గురించి. బాబాని అనుసరించడం వలన మిగిలిన క్రైస్తవ సమాజం వాళ్ళని భయపెట్టిందట కూడా. కొన్ని బెదిరింపులు కూడా, అవి కూడా వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు. వాళ్ళు ఆ చర్చికి వెళ్ళకపోతే, ఆ వారం వెళ్ళకపోతే నోటీస్ వచ్చేస్తుంది. ఓకే, ఏమిటి సంగతి, నువ్వు రావట్లేదు. మోర్ లైక్లీ ఎగ్జాంపుల్ వుడ్ బి ఏ రెన్యూడ్ క్రేవింగ్ ఫర్ డ్రగ్స్. ఉదాహరణకి మాదక ద్రవ్యాలు బాగా విచ్చలవిడిగా వాడుతూ ఉండేవారు. మనం చదువుకున్నాం కదండి ముందు చాప్టర్లో. బాబా తన శిష్యులను పంపించి యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ వాటి వల్ల వచ్చే దుష్ఫలితాల గురించి అనేక ఉపన్యాసాలు, కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చాలా మంది మానేసి బాబాని కొంచెం అంగీకరించారు. ఇప్పుడు శరీరం వదిలేసి బాబా వెళ్ళిపోగానే వీళ్ళు మళ్ళీ మన దారిలోకి మనం వెళ్ళిపోదాం అని తిరిగి వాళ్ళు మాదక ద్రవ్యాలకి పూనుకునేటువంటి ప్రమాదము ఉంది. స్పిరిచువల్ ఎపతి, అలాగే ఆధ్యాత్మికంగా ద్వేషం కూడా పెంచుకోవచ్చు. ఎందుకని ఇప్పుడు మారిపోయిన పరిస్థితి. ఆర్ ఏ పర్సనల్ అట్రాక్షన్ టు సమ్ వన్ హూ డిస్కరేజ్ డీప్ కమిట్మెంట్ టు బాబా. ఇది వరకే చెప్తూ ఉన్నాడు, రాబోయ్ న్యూ టెస్టిమెంట్ లో ఉందంటే లేదని నేను బాబా దగ్గర వెళ్తున్నాను సార్, నాకేం అక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ అతను పిలిచి మీ ఓడి వెళ్ళిపోయాడు కదా, రా నా దగ్గరికి, మళ్ళీ తన గుప్పెట్లోకి తిరిగి ఆకర్షించవచ్చు. అంటే ఇప్పుడు దాకా ఇతను పాపం ఏదో నిగ్రహించుకొని ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి అటుపక్క లాగేసేటువంటి ఆ బలం పెరిగిపోయింది అక్కడ. ఇన్ఎవిటబుల్లీ సమ్ ఆస్పిరెంట్ ఫెయిల్ దేర్ టెస్ట్. చాలా మంది అనివార్యమైన విషయం, ఇక ఈ పరీక్షల్లో ఓడిపోతారు కూడా. ఎందుకంటే మరి అందరూ బలంగా ఉండలేరు కదా, ఎక్కువ మంది బలహీనులే ఉంటారు. ఆ బాబా ఫోటోలు పట్టుకొని సెంటర్కి ఇచ్చేసి మేము వెళ్ళిపోతున్నామండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి. లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్సెల్వ్స్, వాళ్ళ మీద వాళ్ళకే విశ్వాసము సన్నగిలిపోతుంది. అండ్ లూజ్ హోల్డ్ ఆ బాబాస్ దామన్, బాబా కొంగుని తమ చేతుల్లో నుంచి కోల్పోతారు వాళ్ళు. హియర్ ఇట్ షుడ్ బి ఎంఫసైజ్డ్ దట్ లీవింగ్ బాబా డస్ నాట్ బ్రింగ్ ఆన్ ద రాత్ ఆఫ్ గాడ్ నార్ హెల్ ఆర్ ఈవెన్ ఎనీ పర్టికులర్ పనిష్మెంట్. ఇక్కడ ఒక విషయాన్ని ముఖ్యంగా చెప్తుంది. అన్ని మతాలు, క్రైస్తవ మతము, మహమ్మదీయ మతము, ఇవి ఎక్కువగా చెప్తూ ఉంటారు. నీవు దేవుని కనుక వదిలేసేవంటే నిన్ను నరకంలో నేను మొక్కల కింద కోసేసి నూనెలో వేపేస్తాడని చెప్తారు. కానీ ఇక్కడ స్పష్టముగా ఏం చెప్తున్నాడంటే, బాబా ఎప్పుడూ కూడా తన కొంగు వదిలేసినంత మాత్రము చేత భగవంతుడి కోపానికి గురైపోతావని కానీ, నీవు నరకానికి వెళ్ళిపోతావని కానీ ఎప్పుడూ చెప్పలేడు బాబా. అదే అలాగే నీకు శిక్ష ఉంటుంది దీనివల్ల అని కూడా బాబా ఎక్కడ చెప్పలేడు. ఇట్ మియర్లీ రిప్రజెంట్స్ ద టెంపరరీ లాస్ ఆఫ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ స్పిరిచువల్ ఆపర్చునిటీ. నీ ఆత్మ యొక్క ప్రయాణములో అతి అరుదైనటువంటి గొప్ప అవకాశం నీకు అందించాడు ఆయన, అవతార పురుషుడు. దాన్ని నీ కాలితో నీవే తన్నేసుకుని దాన్ని నష్టపోయినట్టు అవుతుంది. అంతే, నువ్వు బాబా కొంగు జార విడుచుకుంటే జరిగేటువంటిది ఇంతే. ఆల్టర్నేటివ్లీ ఎవ్రీ టెస్ట్ కెన్ రిజల్ట్ ఇన్ రీఅఫర్మేషన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రయారిటీస్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ కమిట్మెంట్. అయితే ఆ పరీక్షలకు నిలబడిన వాడి లైఫ్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ప్రతి పరీక్ష కూడా ప్రభు యందు నీకున్నటువంటి విశ్వాసాన్ని మరీ సిమెంట్ వేసి గట్టిగా దృఢతరం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశము. ఆయనతో అంకిత భావాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి ఇది ఒక గొప్ప అదృష్టం కింద మనకు వస్తుంది. స్పిరిచువల్ లైఫ్ స్టైల్స్ స్టాండర్డ్స్ ఆఫ్
బిహేవియర్. ఇంకొక హెడ్డింగ్ కింద చెప్తున్నాడు, ఆధ్యాత్మికంగా జీవన రీతులు అలాగే ప్రవర్తన ఎలా ఉండాలి అనే దానికి సంబంధించిన కొన్ని ప్రమాణాలు అవి చెప్తున్నాడు. మోర్ లైక్లీ దే ఆర్ నాట్ స్పిరిచువల్ టేస్ట్ విల్ హ్యావ్ సమ్ రిలేషన్షిప్ టు పర్సనల్ డెసిషన్స్ అండ్ బిహేవియర్ ఇన్ ద వరల్డ్. ముఖ్యంగా ఈ అగ్ని పరీక్షలు ఏ విషయంలో ఎదురవుతాయి అంటే, ఏ పరిస్థితిలో మనము ఎలాగూ స్పందించాలి, ఎలాగూ ప్రవర్తించాలి అనే అంశానికి సంబంధించి ఈ పరీక్షలు ఉంటాయి. అండ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ లీవింగ్ బాబా ఇన్వాల్వ్ సమ్ ఫార్మ్ ఆఫ్ డిజొబీడియన్స్. బాబాని విడిచిపెట్టడం అంటే అవిధేయతే కదా, అది ఏదో రకమైన అవిధేయత కనపడుతుంది. డిసొబీడియన్స్ క్రియేట్స్ ఎ బ్లాక్ బిట్వీన్ మాస్టర్ అండ్ డిసైపుల్, reducing the latter's receptivity to inner guidance. ఇప్పుడు గురువు శిష్యుడు ఇద్దరు ఉన్నారు అనుకుందాం, ఒక ప్రేమికుడు ప్రియతముడు. ఆయన చెప్పిన దానికల్లా విధేయుడిగా ఉంటే వీళ్ళిద్దరి మధ్యన సంబంధం మంచి బలంగా సాగుతూ ఉంటుంది. ఆ చెప్పిన దానిలా వినకపోతే దూరం పెరిగిపోతూ ఉంటుంది, మధ్యలో ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి, దూరం పెరిగిపోతుంది. అది అంచేత ఇక శిష్యుడు నెమ్మదిగా గురువు చెప్పినటువంటి అంశాలను అంగీకరించడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. బట్ టు బి ప్రాక్టికల్, మెనీ సిచ్యువేషన్స్ ప్రెజెంట్ బ్యాఫ్లింగ్ ఆల్టర్నేటివ్స్, బట్ ద డిసైపుల్ ఫైండ్స్ ఇట్ హార్డ్ టు ఇంటర్ప్రెట్ బాబాస్ విషెస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒకే ప్రత్యామ్నాయం ఉందనుకోండి, అది పట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ 2-3 ఉన్నాయనుకోండి, ఏది ఎంచుకోవాలో తెలియదు. ఇప్పుడు రైలు బండి ఉంది, రైలు ఎక్కేసిన తర్వాత గౌతమి ఎక్కేగానే తిన్నగా హైదరాబాదే వెళ్ళిపోద్ది. అది మధ్యలో ఎక్కడా మారదు. ఎందుకని దాన్ని రైలు పట్టాలు వేసేసి ఉన్నాయి, అది పట్టుకుని పోవడమే దానికి తెలుసు. అదే కారు వేసుకెళ్ళారనుకోండి, మీరు ఒక రోడ్డు దగ్గర 3 జంక్షన్లు ఉంటాయి, ఎటు వెళ్ళాలో తెలియదు మీకు. ఖచ్చితంగా మీకు ఏ రూట్లో వెళ్ళాలో తెలియకపోతే మీరు నష్టపోతారు. జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి కొన్ని పరిస్థితులు, రకరకాల ప్రత్యామ్నాయాలు మన ఎదుర్కొంటూ ఉంటాయి. ఏది నేను అనుసరించాలో తెలియని పరిస్థితులు ఉంటాయి. అక్కడ మనం నష్టపోవడం జరుగుతుంది. అంటే ఏది బాబా యొక్క ఇష్ట ప్రకారము నేను చెయ్యడం అవుతుంది అని నిర్ణయించుకోవడంలో కష్టం ఎదురవుతుంది. అది పెద్ద పరీక్ష. దెర్ ఈజ్ నో మ్యాజిక్ ఫార్ములా ఆర్ రూల్ బుక్ ఫర్ ఎవరీ పర్సనల్ ట్రయల్. అయితే నాకు చెప్పేది నేను రాసేసుకుంటాను, ఈ వేళ నుంచి అలాగ ఫాలో అయిపోతాను అంటే దానికి అలాగా ఒక మంత్రం టాబ్లెట్ లాగా ప్రిస్క్రైబ్ చేసి అయినా కుదరదు. దానికి ఏమో ఒక రూల్ ఏమో ఉండదు. అది ఎవడి జీవిత పరిస్థితిని బట్టి వాడు దాన్ని నిర్ణయించుకోవలసి ఉంటుంది. అని బాబా లవర్ మస్ట్ టేక్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిజ్ చాయిసెస్. తనే సొంతంగా నిర్ణయించుకోవాలి, దానికి బాధ్యత కూడా తనే తీసుకోవాల్సి ఉంటుంది కూడా. హీ హెజ్ జస్ట్ టు అప్లై ఎన్ అండర్స్టాండింగ్ అబౌట్ బాబా త్రూ ఆల్ ది అవైలబుల్ సోర్సెస్. ఇక్కడ ఆదికే రాని బాబా యొక్క కార్యదర్శి ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఇక్కడ పొందుపరిచాడు. బాబా ప్రేమికుడు ఏం చెయ్యాలట? బాబా గురించి తనకున్నటువంటి సమగ్రమైన అవగాహనను నేపథ్యంగా తీసుకుని అతను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది కదా. ఎందుకని మనకి అనేకమైన మూలాల ద్వారా బాబా విషయాలు సేకరించాం, పెద్దలు చెప్పగా విన్నాం, పుస్తకాలు చదివాం, వీడియోలు చూసాం. ఇవన్నీ రకరకాల సోర్సెస్ నుంచి మనం సేకరించాం. దీని నేపథ్యంగా చూసుకుని ఏది బాబాకి ఇష్టమో మనమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్లై హిజ్ ఓన్ మైండ్, హిజ్ ఓన్ ఇంట్యూషన్, హిజ్ ఓన్ ఫీలింగ్. ఆ ప్రేమికుడు తన మనస్సుని వాడాల్సి ఉంటుంది, తన అంతరాత్మ ప్రబోధాన్ని వాడవలసి ఉంటుంది, తన హృదయము చెప్పేటువంటి అనుభూతిని వాడవలసి ఉంటుంది. హిజ్ ఓన్ లాజిక్, తనకు తోచిన ఆ తర్కాన్ని వాడవలసి ఉంటుంది. If his love for Meher Baba is pure as much as it should be, I don't think he will go off the track at all. అతనికి మెహర్ బాబా మీద ఉన్న ప్రేమ ఎంత స్వచ్ఛముగా ఉండాలో అంత స్వచ్ఛముగా గనక ఉన్నట్లయితే అసలు దారి తప్పి తప్పే చెయ్యడు. అంటే తప్పు చేశాడు అంటే ఆ ప్రేమలో స్వచ్ఛత లేదు. చాలా ఖచ్చితంగా కరాఖండిగా ఇక్కడ చెప్పేశాడు. స్పిరిచువల్ డిస్క్రిమినేషన్ బికమ్స్ ఎస్పెషల్లీ ట్రికీ ఫర్ సమ్ Baba lovers because their ability
టు ఒబే బాబా వ్యారీస్ విత్ దేర్ మెచ్యూరిటీ ఆన్ ద పాత్. ఇప్పుడు ఒక 100 మంది బాబా ప్రేమికులు ఉన్నారనుకోండి. ఒకడు ఎల్కేజీ స్టాండర్డ్ లో ఉంటాడు, ఒకడు 5th క్లాస్ స్టాండర్డ్, ఒకడు 10th క్లాస్ స్టాండర్డ్, ఒకడు పిహెచ్డి స్టాండర్డ్. మరి వీళ్ళ స్టాండర్డ్ని బట్టి ఆధ్యాత్మిక విచక్షణ ఇతను తీసుకోగలుగుతూ ఉంటాడు. నేను ఏం చేయాలి, ప్రభువుకు నచ్చుద్దా, ఇది నచ్చదా. ఎల్కేజీ వాడు ఒకలా డిసైడ్ చేస్తాడు, పిహెచ్డి వాడు ఒకలా డిసైడ్ చేస్తాడు. సో మార్గములో ఎంత పురోగమించాడు ఒకడు అనే దానిని బట్టి అతని సామర్థ్యము ఆధారపడి ఉంటుంది. వాట్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ డస్ బాబా ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిజ్ లవర్స్? తన ప్రేమికులు ఎలాగూ స్పందించాలి అని బాబా ఆయన ఆశిస్తాడు. హౌ డస్ వన్ డ్రా ద లైన్ బిట్వీన్ ఇనబిలిటీ టు ఒబే అండ్ డిసొబీడియన్స్? ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. విధేయత చూపలేకపోవడము బలహీనత, పూర్తిగా విధేయతను ఉల్లంఘించడము అది వేరే విషయం. బలహీనత వేరు, పూర్తిగా ఉల్లంఘించడం వేరు. ఈ రెండిటికి మధ్యన సన్నని ఒక గీత ఉంది. బిట్వీన్ ఫర్గివింగ్ వన్ సెల్ఫ్ ఫర్ న్యాచురల్ స్పిరిచువల్ వీక్నెసెస్ అండ్ రేషనలైజింగ్ దేర్ ఎక్స్ప్రెషన్. బాబా ఏమన్నాడు, అబద్ధం ఆడకురా అన్నాడు అనుకుందాం. మనం ఏంటి, అబద్ధం ఆడలేకుండా ఉండడం. ఆడేసి లెంపలేసుకుంటూ ఉంటాను, బాబా అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నానయ్యా నువ్వు చెప్పినా కానీ, అది వేరు. ఇంకో మళ్ళీ దానికి రెండోది ఏంటి, ఏమైపోయిందని అబద్ధం ఆడితే అని మళ్ళీ నేను అబద్ధం ఆడి దానిని సమర్థించుకోను. ఈ రెండిటికి మధ్య ఒక గీత ఉంది. అంటే మొదటిది ప్రభు అంగీకరిస్తాడు, క్షమిస్తాడు, పోలేరా నీ బలహీనుడు, సరేలే ఏం చేస్తాం మరి. రెండోది మాత్రం ఆయన క్షమించడు కదా, తప్పు చేసి మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, అది రెండోది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ, ద స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ అండ్ ఎస్పిరేషన్ గివెన్ ఇన్ ద డిస్కోర్సెస్ ఆర్ వెరీ హై. డిస్కోర్సెస్ గ్రంథం చూస్తే ఆ ప్రేమికుడు ఎలా ఉండాలో చెప్పేశాడు ఆయన. ఇవన్నీ చూస్తే భయం వేసేస్తుంది మనకి. ఎందుకని చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రమాణాలు అవన్నీ కూడా. దీస్ డిస్కోర్సెస్ వర్ గివెన్ టు టోటల్లీ కమిటెడ్ డిసైపుల్స్. ఆ డిస్కోర్సెస్ గ్రంథాన్ని ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడైనా 100% తనను అనుసరిస్తున్న వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడు. దేర్ వాజ్ నో రీజన్ ఫర్ బాబా టు కాంప్రమైజ్ హిస్ సజెషన్ టు దెమ్. మరి ప్రేమించిన వాడిని ఇలా ఉండవలసిందే నువ్వు అని చెప్తాడు కదా ఖచ్చితంగా. అందులో రాజీ పడవలసిన అవసరం ఎందుకుంటుంది? ఆల్రెడీ ఆయన పాదాల మీద శిరస్సును పెట్టేసిన వాళ్ళంతా కూడా. స్టిల్ ఇట్ వుడ్ బి రాదర్ miraculous if a brand new aspirant could live up to such standards. కానీ కొత్తగా ఈవేళే బాబా గురించి తెలిసిన ఒక వ్యక్తి అలా చేసేయగలిగాడు అనుకోండి, వాడు అసాధారణమైన వాడు, అద్భుతం అది. కానీ అది ఒక అసామాన్యమైన విషయం, అది మామూలుగా అందరూ చేయలేరు కదా. When Baba suggests ways of living and standards of behavior, they are based on a matter of spiritual efficiency and point to the highest possibilities of human life. బాబా ఆ డిస్కోర్సెస్ గ్రంథంలో నా ప్రేమికుడు ఇలాగూ జీవించాలి అని చెబితే దాని అర్థము, నన్ను ప్రేమించడం వలన నీవు ఆధ్యాత్మిక సామర్థ్యమును ఎంతగా పెంచుకోవాలి అని సూచించాడు అక్కడ ఆయన. అలాగే నన్ను ప్రేమిస్తే నీవు ఏ స్థాయిని చేరుకోగలవు, ఎంతవరకు సాధ్యమవుతుంది, ఇవన్నీ కూడా ఆయన సూచించాడు అక్కడ. బాబా డిడ్ consistently caution aspirants about spiritual dangers related to dishonesty, sexual promiscuity, the non-medical use of drugs, and the search after imperfect guru. Discourses చూస్తే బాబా చెప్పిన విషయాలు అక్కడ ఏంటి? డిసానెస్టీ అంటే అవినీతి, అది నిజాయితీ లేనితనము. అలాగే లైంగిక పరమైనటువంటి విచ్చలివిడి జీవితము, మాదక ద్రవ్యాలను అంటే డాక్టర్ సూచించిన వైద్య చికిత్స కోసం కాకుండా కేవలము మత్తు కోసము మందులు వాడడము, అలాగే పరిపక్వత లేనటువంటి వ్యక్తులను గురువుగా వాళ్ళని అన్వేషించి వాళ్ళని ఆశ్రయించడం, వీటి వల్ల వచ్చే ప్రమాదాలను చాలా స్పష్టముగా ఆ డిస్కోర్సెస్ గ్రంథములో బాబా పొందుపరిచారు. ఆన్ ద హోల్, హవెవర్, Baba gave few inflexible rules about conduct. మొత్తం మీరు చూస్తే కొన్ని తప్పనిసరిగా రాజీ లేరు వాటి విషయంలో. కొన్ని విషయాలు
ఆయన నియమాలుగా పొందుపరిచారు. అంటే మనం ఎలా ప్రవర్తించాలి అనే అంశం మీద. రాదర్ he stressed the motives behind actions while explaining the spiritual effects of unenlightened behavior. ఆధ్యాత్మిక వికాసము లేకుండా తెలియక మనము చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నప్పటికీ వాటి వెనక ఉద్దేశము అది ఆయనకు ప్రధానము. అంటే నా చేతగాక అలా చేశానా, కావాలని అలా చేశానా, తెలియక అలా చేస్తే ఆయన క్షమిస్తాడు ఆయన. కానీ కావాలని తెలిసి కూడా నేను అలా చేస్తే అది క్షమించడు. ఇది ప్రధానమైన విషయము. ఐ డోంట్ లుక్ టు వాట్ యు డూ బట్ విత్ వాట్ మోటో యు డూ. అంటే నువ్వు ఏమి చేసేవనేది పెద్ద ప్రమాదం కాదు, ఏ ఉద్దేశంతో చేసేవనేది అది చాలా ముఖ్యమైన విషయము. ఆల్దో certain principles pertain to everyone for all time, Baba gave many instructions that were tailored to particular individuals or particular groups at certain times. బాబా ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. కొన్ని నియమాలను అందరికీ అన్ని కాలాలకు వర్తించేలా ఆయన చెప్పారు. కానీ కొన్ని విషయాలు ప్రత్యేకించి ఒక వ్యక్తికి లేక ఒక బృందానికి చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. అది ఖచ్చితంగా మనం అర్థం చేసుకొని అప్పుడు వాటిని అనుసరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద డిస్కోర్సెస్ బాబా ఎక్స్ప్లెయిన్ why mental mastery of one's desires is spiritually superior method of birth control. బాబా దానిలో కుటుంబ నియంత్రణ గురించి ఒక విషయం అక్కడ బాబా చెప్పారు. ఏమన్నారు? మామూలు ప్రపంచం అలవాటు పడినటువంటి భౌతిక సాధనాలను వాడి కుటుంబ నియంత్రణ ఆధ్యాత్మికముగా అది ఆమోదయోగ్యము కానిది. మనసును నిగ్రహించుకుని దానిని సాధించాలి అని బాబా చాలా ఖచ్చితంగా చెప్పారు. అంటే దాని అర్థము మనము ఆ భౌతిక సాధనాలు వాడకూడదు అని కాదు, దాని వెనక ఉన్నటువంటి ఆయన ఉద్దేశాన్ని మనము అర్థం చేసుకోవాలి. Yet Baba never converted this unequivocal fact into rigid dogma. అంటే ఇది ఒక పెద్ద కర్మకాండలాగా ఇవేవి వాడకూడదు అని ఆయన ఏమి నిషేధం విధించేసినట్టుగా కాదు. Depending on the situation and spiritual capability of the couple, he sometimes advised the use of contraceptives. అంచేత వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతిని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, దంపతుల సామర్థ్యాన్ని బట్టి ఆయన ఇవి అంగీకరించారు. యాజ్ ఎ మాస్టర్, మెహర్ బాబా ఈజ్ బోత్ అన్కాంప్రమైజింగ్ అండ్ కంపేషనేట్లీ రీజనబుల్. బాబాలో రెండు కోణాలు ఉన్నాయి. ఆయన రాజీ లేనిటువంటి కఠినమైన హృదయం కలవాడు, అలాగే ఆయన కంపాషనేట్లీ రీజనబుల్ అనే వాత్సల్యము మూర్తీభవించినటువంటి వ్యక్తి. ఈ రెండు కూడా కనపడతాయి. కరుణామయ కాఠిన్యము మన భాస్కర్ రాజు గారు చెబుతూ ఉంటారు. కరుణానిధి సాన్నిధ్యం క్రమశిక్షణకే నిలయం. అది ఈ రెండు కలగలిసి ఉంటాయండి. ఒక పక్క కరుణ ఉంటుంది, ఒక పక్క క్రమశిక్షణ కూడా. Perhaps his instructions on general behavior can be summarized as follows. తన ప్రేమికుడు ఎలాగూ ప్రవర్తించాలి అనే విషయం మీద ఆయన చెప్పిన మాటలు 3 పాయింట్లుగా మనం చెప్పవచ్చు. నెంబర్ 1, బాబా కమ్యూనికేటెడ్ ద ఐడియల్ స్టాండర్డ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లివింగ్. ఆయన ఉన్నతమైన ప్రమాణాలంటే ఇవి చెప్పేశాడు. ఆయన నువ్వు ఒకసారి కూడా కపటము ప్రదర్శించకూడదు, ఏ కోరికను కలిగి ఉండకూడదు, నా పాదాలను 100% నీవు పట్టుకుని ఉండాలి. ఇలా ఇవన్నీ మొట్టమొదట అవన్నీ చెప్పాడు ఆయన. నెంబర్ 2, he also acknowledged the spiritual imperfections of aspirants and encouraged them to keep trying even though they continually fail. ఒకటోది. రెండోది, బాబా మేమేం చేయలేకపోతున్నామయ్యా, మేము ఎంత ప్రయత్నం చేసినా మా వల్ల కావటం లేదు అంటే, ప్రయత్నించు, పర్వాలేదు, ప్రయత్నించు. అంటే ఇతని అపరిపూర్ణతను, ఇతని సామర్థ్యం లేవని ఆయన సంపూర్ణంగా అంగీకరించాడు. ఆయన సరే ఏం చేస్తానరా మరి, నేను నీ తండ్రిని కదా, కానీ ప్రయత్నం చేయను. ఒక్క అడుగు, నేను 9 అడుగులు వేస్తాను, 9 అడుగులు వేస్తాను, నేనే మోసుకొని వస్తాను, నేను నల్లపోతే వర్రీ అవుతున్నావు అని. ఇది కూడా అది 2వ పాయింట్గా ఆయన చెప్పాడు. నువ్వు నన్ను ప్రేమించలేవా, కనీసం నేను నిన్ను ప్రేమిస్తున్నానని అది ఒక్కటి గ్రహించిపోని అన్నాడు. అది 2వ పాయింట్.
Third point, he asked his lovers to try their best, apply common sense, and remain sincerely responsive to their deepest intuition. మూడో విషయం బాబా ఏం చెప్పారంటే, వాళ్ళ శక్తి ఎంత ఉంటే అంత మేర ప్రయత్నించవలసింది. ఉదాహరణకి నువ్వు ఎగిరి ఆ పైకప్పు ముట్టుకో అన్నాడు అనుకోండి, నేనెక్కడ ఎగరగలను? అది కుదరదు. అది ఎగరడమే. నువ్వు 6 అడుగులు ఎగిరి పడిపో కింద, చాలు. అది అంటే మన ప్రయత్నము మనము చెయ్యాలి. రెండవది, నీకు ఒక తెలివితేటలని ఇచ్చాడు కదా భగవంతుడు, ఆ తెలివితేటలు ఉపయోగించు. నువ్వు భగవంతుడి ఆజ్ఞను అమలు పరచడాలి. ఉదాహరణకి ఒకనాడు రాత్రి 9ంటికి బాబా ఇక సమావేశం అయిపోయింది, పోయి ఎవరు మంచం మీద వాడు పడుకోండి అన్నారు. 2 నిమిషాల తర్వాత వీళ్ళందరూ పడుకున్నారా లేదా అని వెళ్ళారు. వెళితే ఒకడు మంచం మీద లేడు. అక్కడ ఆగారు. 5 నిమిషాలకు వచ్చాడు. ఎక్కడ పోయావన్నారు. నేను లఘు సంఖ్య తీర్చుకోనాకి వెళ్ళా అన్నాడు. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు అన్నాడు. అదే ఇది, దీనికి కూడా నిషిద్ధమేనా? నిషిద్ధమే. ఎందుకని? నేనే నీ స్థానంలో ఉంటే గురువు మాటను యథాతథముగా పాటించాను. ముందు వచ్చి పడుకునేవాడిని, అప్పుడు లేచి ఒంటేలకు వెళ్ళేవాడిని. గురువు అలా చెప్పలేదు కదా, నువ్వు పడుకున్నాక నువ్వు లేవకూడదు అని చెప్పలేదు కదా ఆయన. అంచేత మన కామన్ సెన్స్, మన తెలివితేటలు భగవంతుడు తెలివి ఇచ్చాడుగా, దేనిని వాడి గురువు మాటను 100% అమలు పరచడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. ఇంకా నీ అంతరాత్మ చెబుతూ ఉంటుంది చాలా విషయాలు, అది ఎప్పుడూ తప్పు చెప్పదు. నీ మనసు వంకరగా చెబుతుంది కానీ నీ హృదయము ఎప్పుడూ తప్పు చెప్పదు. ఆ అంతరాత్మ ప్రబోధాన్ని ఒక చెవు పెట్టి జాగ్రత్తగా విని దానిని స్పందిస్తూ ఉండు. అది తప్పు చేయదు ఎప్పుడు కూడా. ఈ 3 విషయాలు బాబా తన ప్రేమికుడు ఎలా ప్రవర్తించాలి అనే విషయం గురించి చెప్పారు. ఈరోజు ఇక్కడ ఆపుదాం. అవతార్ మెహర్ బాబా కీ జై.